హలో అండి, వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో ఫైనలీ వాళ్ళ వీడియో చేయడానికి టైం దొరికిందండి. అసలు టైం కుదరట్లేదు. సో ఐ వాజ్ ట్రావెలింగ్ యాక్చువల్లీ. సో కరెంట్లీ ఇండియాలో ఉన్నాను, అందుకే వీడియో చేయడానికి అవ్వట్లేదు నాకు. సో యాక్చువల్లీ మొన్న మ్యాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ వెస్ట్ హ్యామ్ ఆఫ్టర్ మ్యాచ్ రియాక్షన్ చేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం దొరకట్లేదు. బట్ ఎనీవే, సో లాట్ ఆఫ్ పాజిటివ్స్ టు టేక్ ఫ్రమ్ దట్ మ్యాచ్. 2-1తో గెలిచాము మ్యాంచెస్టర్ యునైటెడ్. అండ్ దెర్ ఆర్ ఆల్సో నెగిటివ్స్, అండ్ అది ఎంత తొందరగా రెక్టిఫై చేసుకుంటే అంత తొందరగా మంచిది. ఎస్పెషల్లీ మిడ్ఫీల్డ్. సో మిడ్ఫీల్డ్ ప్రాపర్గా ఇప్పుడు బ్రూనో ఫెర్నాండెస్ మళ్ళీ మ్యాచెస్ కునియా ఇద్దరు నెంబర్ 10s కింద ఆడారు. సో బ్రూనో ఫెర్నాండెస్ పొజిషన్ ఏంటి అండ్ కోబీ మైను పొజిషన్ ఏంటి? కోబీ మైను మిడ్ఫీల్డ్లో ఆడాడు అలాంగ్ విత్ ఉగార్తే. సో వీళ్ళిద్దరు పొజిషన్స్ ఏంటో కన్ఫర్మ్గా ఫిక్స్ చేయాలి. అండ్ బ్రైన్ ఎంబుమో వస్తే, బ్రైన్ ఎంబుమో ఎక్కడ ఆడుతున్నాడు? బ్రైన్ ఎంబుమో విల్ హీ బీ ఏ స్ట్రైకర్ ఆర్ విల్ హీ బీ నెంబర్ 10? సో ఇది కూడా ప్రాపర్గా ఫిక్స్ చేయాల్సి ఉంది. సో బ్రైన్ ఎంబుమో లాస్ట్ మ్యాచ్ ఆడలేదు విత్ వెస్ట్ హ్యామ్. సో నెక్స్ట్ మ్యాచ్ అన్న ఆడతాడు లేదో, ఏ పొజిషన్లో ఆడతాడా అని ఖచ్చితంగా చూడాల్సి ఉంది. బట్ సో బ్రూనో పొజిషన్ అండ్ ఎంబిమో పొజిషన్ అండ్ కోబీ మైను పొజిషన్, వీళ్ళ ముగ్గురు పొజిషన్స్ ఫిక్స్ చేయాల్సింది ఉంది. అది హోప్ఫుల్లీ ఆర్సెనల్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ మ్యాంచెస్టర్ యునైటెడ్ ఆర్సెనల్ మ్యాచ్ టైంకి అది కంప్లీట్లీ ఫిక్స్ అయ్యి ఒక ప్రాపర్ టీమ్ 11తో మనం ఆడతామని అనుకుంటున్నాను. అండ్ దెన్ ఈ వీక్ బెంజమిన్ సెస్కో స్ట్రైకర్, మ్యాంచెస్టర్ యునైటెడ్ స్ట్రైకర్కి ట్రై చేస్తుందండి. సో ఈ వీక్ ఒక కీ వీక్, వెరీ ఇంపార్టెంట్ వీక్ ఫర్ మ్యాంచెస్టర్ యునైటెడ్ స్ట్రైకర్ సైనింగ్. సో బెంజమిన్ సెస్కో ఆఫ్టర్ లియం డిలాప్, ఆఫ్టర్ యోకరెస్, ఆఫ్టర్ విక్టర్ ఓషమన్, ఇట్లా చాలా మంది ప్లేయర్స్ తర్వాత ఎకిటీకే ఇప్పుడు ఫైనల్లీ బెంజమిన్ సెస్కోకి మ్యాంచెస్టర్ యునైటెడ్ ట్రై చేస్తున్నారు. అలాంగ్ విత్ మ్యాంచెస్టర్ యునైటెడ్, న్యూ క్యాసిల్ యునైటెడ్ కూడా ట్రై చేస్తుంది బెంజమిన్ సెస్కోని బెంజమిన్ సెస్కోని కొనడానికి. సో కరెంట్లీ 70 to 80 million euros కరెంట్లీ బెంజమిన్ సెస్కో వర్త్ అని చెప్పేసి ఆర్బీ లైప్సిగ్ జర్మనీ టీమ్ కోట్ చేసింది. సో చూడాలి మ్యాంచెస్టర్ యునైటెడ్ ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేది. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. కానీ బెంజమిన్ సెస్కోనా ఓలీ వాట్కిన్సా అని అంటే, ఓలీ వాట్కిన్స్ ఫ్రమ్ ఆస్టన్ విల్లా ప్లేయర్. ఓలీ వాట్కిన్స్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. సో ఓలీ వాట్కిన్స్ అని అడిగితే ఐ స్టిల్ స్టిక్ విత్ ఓలీ వాట్కిన్స్ బికాస్ ఈజ్ ప్రీమియర్ లీగ్ ప్రూవెన్ ప్లేయర్. అండ్ బట్ చూడాలి బెంజమిన్ సెస్కోకి వెళ్తారా, ఓలీ వాట్కిన్స్కి వెళ్తారా. కానీ ఓలీ వాట్కిన్స్ విషయంలో ఆస్టన్ విల్లాను ఆల్రెడీ యునైటెడ్ కనుక్కుంది ఈజ్ అవైలబుల్లా కాదా అని. సో ఆస్టన్ విల్లా కరెంట్లీ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ సేల్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు మ్యాంచెస్టర్ యునైటెడ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు న్యూస్ వచ్చిందండి. బట్ అది ఎంతవరకు కన్ఫర్మ్, అది ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, అది ఎంతవరకు నిజం అనేది ఇంకా వెయిట్ చేసి చూడాలి. సో స్ట్రైకర్ పొజిషన్ వెరీ వెరీ కీ పొజిషన్. నేను చెప్తూనే ఉన్నాను, రాస్మస్ హాయ్లాండ్ ఈజ్ నాట్ గుడ్, విల్ నాట్ బీ ప్రాపర్ ప్లేయర్, విల్ నాట్ బీ అ ప్రాపర్ స్ట్రైకర్ ఫర్ నెక్స్ట్ సీజన్ అని. ఒకవేళ నెక్స్ట్ సీజన్కి కంటిన్యూ చేస్తే రాస్మస్ హాయ్లాండ్ని, ఐ డోంట్ థింక్ దట్ విల్ బీ అ గుడ్ ఐడియా ఫర్ రూబెన్ అమరిమ్. సో ఖచ్చితంగా మనం స్ట్రైకర్ సైనింగ్ చేయాలి. ఆ స్ట్రైకర్ ఎవరనేది నెక్స్ట్ ఫ్యూ డేస్లో తెలుస్తుంది. ఖచ్చితంగా బెంజమిన్ సెస్కోని ట్రై చేస్తామా అండ్ ఓలీ వాట్కిన్స్ని సైన్ చేస్తామా అని చెప్పేసి నెక్స్ట్ ఫ్యూ డేస్లో తెలుస్తుంది డెఫినెట్లీ. సో కీప్ వాచింగ్ తెలుగు మ్యాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్ ఫర్ మ్యాంచెస్టర్ యునైటెడ్ న్యూస్. And please keep supporting, and thank you very much.